మై టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సాంప్రదాయ పంచకట్టుతో సతీ సమేతంగా సంక్రాంతి వేడుకలలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్. పల్లె వాతావరణం, అభివృద్ధి కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసిన అధికారులు. రాజధాని అమరావతిలోని మందడంలో నిర్వహించిన భోగి వేడుకలలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్. ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు. సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకలలో ఉత్సాహంగా డాన్స్ చేసిన వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు. చప్పట్లతో ఉత్సాహపరిచిన స్థానిక ప్రజలు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తుంది. భోగి నేపథ్యంలో వేకువజాము నుంచే సందడి మొదలైంది. బంధుమిత్రుల రాక, భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బిళ్ళు, పిండి వంటలు, గాలిపటాలు, ఇలా తెలుగు ప్రజలు సంక్రాంతిని ఘనంగా ఆస్వాదిస్తున్నారు. కాగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోనూ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద ఓ ఆలయ తరహాలో ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై సంబరాలు జరిపారు. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాలను సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు ఆసక్తిగా తిలకించారు. సీఎం జగన్ దంపతులు గోమాతకు పూజ చేశారు. అనంతరం భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తెల్ల చొక్కా, తెల్ల పంచె, భుజంపై కండువాతో సాంప్రదాయబద్ధంగా కనిపించారు. తన అర్ధాంగి వైఎస్ భారతితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అందరూ ఉత్సాహంగా భోగి వేడుకలలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మందడంలో నిర్వహించిన భోగి వేడుకలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అమరావతి జేఏసీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు, పవన్తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పిల్లలు, పెద్దలు పోటీ పడ్డారు. చంద్రబాబు, పవన్ ఇద్దరు సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకలలో పాల్గొన్నారు. మందడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు టీడీపీ, జనసేన కార్యకర్తలతో పాటు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నేతలు ఇద్దరూ కలిసి భోగి మంటలు వెలిగించారు. అధికార వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటలలో వేసి నిరసన తెలిపారు. తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ మన అమరావతి కేంద్రం, మన రాజధాని నుంచి వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వచ్చే సంవత్సరం జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతో అద్భుతంగా మనందరం మన సంస్కృతులు ఇంకో భావం చూస్తే ఎల్లుండు కనుమ పండుగ రోజున పశువులకు కూడా పూజలు చేసి పశు సంపద పెరగాలని, తద్వారా పాడి పంటలే కాదు పశు పంటలు కూడా, పశు సంపద పెరగాలని మనం ఆకాంక్షించే పరిస్థితికి వస్తున్నాం. ఇలాంటి ఒక సుసంపన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలుగు వారి సొంతం. దాన్ని నేను గర్వపడుతున్నా. కానీ ఈరోజు నాకు ఒక బాధ కూడా ఉంది. ఈరోజు పండుగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితిలో పేదవాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలైంది. ఉద్యోగ, ఉపాధి, విద్య కోసం వేర్వేరు ప్రాంతాలలో నివసించే వారంతా సొంతూళ్లకు చేరుకోవడంతో గ్రామాలన్నీ కళకళలాడాయి. భోగి సందర్భంగా ఆదివారం ఉదయం ఎక్కడ చూసినా సాంప్రదాయక కార్యక్రమాలు కనిపించాయి. ఎక్కడ చూసినా భోగి మంటల కోలాహలం కనిపించింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సరదాగా కార్యక్రమాలలో పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణంలో వైఎస్ఆర్సీపీ కీలక నేత, మంత్రి అంబటి రాంబాబు గత ఏడాది మాదిరిగానే ఉత్సాహంగా కనిపించారు. భోగి సందర్భంగా పట్టణంలో ఆదివారం నిర్వహించిన భోగి వేడుకలలో ఆయన డాన్స్ చేశారు. జోరుగా, హుషారుగా స్టెప్పులు వేసి ఆకర్షించారు. డప్పు చప్పుళ్లకు లయబద్ధంగా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన వారంతా చప్పట్లతో అంబటి రాంబాబును ఉత్సాహపరిచారు. వివిధ ఛానల్స్ ద్వారా వీక్షించడానికి రాష్ట్రంలో అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి తరుణం. మనం గత 3-4 సంవత్సరాల నుంచి కూడా
దీన్ని చాలా ఉత్సాహంగా ఈ ప్రాంతంలో జరుపుకోవడం మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం దీని ప్రాముఖ్యత బాగా పెరిగింది. ఛత్రపతిలో భోగి సందర్భంగా ఎలా జరుగుతుంది చూడాలనే వారు రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఉన్నారనేది మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఇక్కడ అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఆనందంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఈ భోగి కార్యక్రమం తెలుగింటి సంక్రాంతి వేడుకలను గాజువాక తేదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణతో నేతలంతా హాజరయ్యారు. పండగ వాతావరణం కనిపించేలా కార్యాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. తేదేపా విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో గంగిరెద్దుల విన్యాసాలు, కూచిపూడి, భరతనాట్యం, కోలాటాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. భోగి మంటలు వేసి అందులో ప్రజా వ్యతిరేక జీవో కాపీలను దగ్ధం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఈ సంక్రాంతి ఆఖరి పండగ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇన్నాళ్లు నరకం చూపిన వైసీపీని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లి ముత్యాల నాయుడు, పల్లా శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, శివప్రసాద్, వాసు, పులి రమణారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు అంతా కూడా ఎవరి మట్టుకాలు ఈ దైనందిన జీవితంలో బిజీ అయిపోతున్నారు. ఇది భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఉండాలని, అదొక స్ఫూర్తిదాయకంగా ఒక మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నామండి. అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానంతో మరి ఆయన పరిపాలన అంతం ఉండాలని, ఈ నియంత పోకడలను నశించాలని, పెత్తందారీ వ్యవస్థ పోవాలని, ప్రజాస్వామ్యం మళ్ళీ తిరిగి రావాలని, చంద్రన్న పాలన రావాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. వాళ్ళు వచ్చి పట్టాలు పంచారు. దేనికోసం పంచారంటే 1000 రూపాయలు తీసుకుని, మేము 301 ఇచ్చిన జీవో కదా, మేము ఇచ్చినటువంటి 301 జీవోనే దాని మీద డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ అని పెట్టి చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, జీవో నెంబర్ 44కి ఇచ్చాం. జీవో నెంబర్ 44 వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. మేము వచ్చిన తర్వాత అదే పట్టాని లిస్ట్ ఆఫ్ పట్టాలు రిజిస్టర్స్ పంపించి రిజిస్ట్రేషన్ జరిగేటట్టుగా, అంటే పట్టా ఇట్ సెల్ఫ్ డీడ్ ఆఫ్ రీకన్వెన్స్, 301 పట్టా కూడా ఇదే డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ 2 years దాటిపోతాయి. యువతపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక హైస్కూల్ మైదానంలో వైఎస్ఆర్ కప్ పేరిట నిర్వహించిన విండ్ బాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ పేరిట క్రీడలు నిర్వహించడం శుభపరిణామం అన్నారు. తండ్రి బాటలోనే నేడు తనయుడు జగన్ ప్రజలకు మేలైన పాలన అందిస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత పోటీలను ప్రారంభిస్తూ కాసేపు బ్యాట్ పట్టుకొని అక్కడ వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లా చినతల్లి, పరదేశి, గౌస్ తదితరులు పాల్గొన్నారు. 20 టీములు పాల్గొనడం కూడా చాలా ఎక్కువ, భారీ సంఖ్యలో పాల్గొన్నట్టుగానే లెక్క. ఖచ్చితంగా మీకు అందరికి కూడా మరి ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్కి 12,000, సెకండ్ ప్రైజ్కి 6,000, బెస్ట్ బౌలర్కి 2,000, బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్కి 2,000. అంటే ఈ రకంగా క్రీడల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా ఈ 4 సంవత్సరాలు బట్టి నేను ఇక్కడ రావడం, ఈ కార్యక్రమాలు నా చేత ప్రారంభించడం, ఈ 3 రోజులు ఆడిన తర్వాత ఇందులో గెలుపొందిన వారికి కూడా మరి ప్రైజ్ మనీ. పాత గాజువాక లంకా మైదానంలో 3 రోజులుగా నిర్వహించిన మణి యాదవ్ విండ్ బాల్ క్రికెట్ పోటీలు ముగిశాయి. మొత్తం 48 జట్లు పాల్గొనగా తొలి 3 స్థానాలలో ఏఎస్సి జట్టు, వి11 మణి యాదవ్ ఫ్రెండ్స్ జట్లు నిలిచాయి. విజేతలకు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాభివృద్ధికి గత తెదేపా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. క్రీడలకు పూర్వ వైభవం రావాలంటే రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావాల్సిందేనన్నారు.
తోటి మిత్రుడు కళ్ల ముందు లేకపోయినా ఆయన పేరిట కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. నాయకులు పల్లా కార్తిక్, చట్టి గోపి, పల్లా రమణ, బాటా శ్రీను, కమిటీ సభ్యులు త్రినాథ్, బాబురావు, శివ తదితరులు పాల్గొన్నారు. గెలుపొందినటువంటి ఏఎస్సిసి వారికి కంగ్రాచులేషన్స్ చేస్తూ రన్నర్స్కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, అలాగే పాల్గొన్నటువంటి ప్రతి టీంకి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కూడా గెలుపు ఓటంలో మనం సమపాలుగా చూసుకోవాలి. గెలుపు అన్నది దానికోసం మనం నిరంతరం ప్రయత్నం చేయాలి, సిన్సియర్గా ప్రయత్నం చేయాలి. కానీ ఓడిపోయినంత మాత్రమే డిప్రెస్ అవ్వడానికి ఏం లేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుని జీవితాన్ని ఈజీగా తీసుకుని వెళ్ళాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. అది నేను గమనించాలని చెప్పి తెలియజేస్తాను. అలాగే క్రీడల యొక్క ప్రత్యేకతను కూడా ఈరోజు యువత చాలామంది ఈ సెల్ ఫోన్ కొంచెం ఎడిక్ట్ అయిపోతున్నారు. అలాగే కొంతమంది ఈ డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో జడ్పీటీసీ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శిరీష శ్రీనివాస్ నాయుడు నివాస గృహం వద్ద భోగి పండగ సందర్భంగా భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండగలలో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చాలా ముఖ్యమైనవి అన్నారు. ఈ పండగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలలో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింట ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడతాయని చెప్పారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా PRTU అధ్యక్షులు వలిరెడ్డి రవీంద్రనాయుడు, పద్మ, శివాలయం డైరెక్టర్ ప్రభాత్ కుమార్, అడ్డూరి రామకృష్ణ, మలిపెద్ది రాజశేఖర్, చంద్రశేఖర్ గుప్తా, పేకాపు ప్రసాదు, మహంతి మురళి తదితరులు పాల్గొన్నారు. భోగి సందర్భంగా ఆ భగవంతుడు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, మరి సంక్రాంతికి అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఆ భగవంతుని చల్లని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, జడ్పీటీసీ. భోగి పండుగను కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గ్రామాన వాడవాడల ప్రజలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుండే భోగి మంటలు వెలిగించి భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో జై గణేష్ దేవాలయం ప్రధాన అర్చకుడు మైలవరపు రామకృష్ణ ఆధ్వర్యంలో సాంప్రదాయ రీతిలో ఏర్పాటు చేసిన భోగి మంట ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ భోగి మంట వద్ద అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, చెరుకు గళ్లతో అందంగా ముస్తాబు చేశారు. భోగి మంటలలో వేసేందుకు ఆవు పేడతో సిద్ధం చేసిన సుమారు 7,000 భోగి పిడకలను భక్తులు భోగి మంటలలో వేశారు. జై గణేష్ దేవస్థానం చైర్మన్ ముమ్మడి శ్రీనివాస్, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సోదరుడు అలీషా, ప్రముఖ వ్యాపారవేత్త బోనం పరమేష్ చేతుల మీదుగా చిన్నారులపై భోగి పండ్లు వేశారు. అనంతరం మహిళలకు నూతన దుస్తులను అందజేశారు. అలాగే అర్చకులు మైలవరపు రామకృష్ణ, అలీషా, ముమ్మడి శ్రీనివాస్ బోనం పరమేష్ చేతుల మీదుగా భోగి మంటను వెలిగించారు. ఈ భోగి మంట వేయించడం జరిగింది. అలాగే ఆడవాళ్ళకి పసుపు కుంకుమ వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఆ భోగి పండుగ నాడు పసుపు కుంకుమ కొనుక్కుంటారు. భోగి మంట అంటే మనకందరికీ వేడినిచ్చేది, మళ్ళీ వెలుతునిచ్చేది పండుగగా అందరికీ చెప్తున్నాం. అలాగే మకర సంక్రమణం అంటే రేపు పెద్దవాళ్ళకి బియ్యాలు ఇచ్చేదేమో పెద్దవాళ్ళకి పేరు చెప్పుకొని చేసే కార్యక్రమం. భోగి రోజున కొత్తదనానికి తీపిదనం చెప్తూ ఈ భోగి పండుగ సందర్భంగా వారందరూ ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో ఈ భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మరిన్ని పండుగలు జరుపుకోవాలని, పిఠాపురం నగరం ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. పిఠాపురాన్ని వీక్షిస్తున్నటువంటి జయ గణేష్ దేవస్థానం ఈ భోగి పళ్ళతో ఈ చేయడం కానీ, అదేవిధంగా పెద్దలను అనుసరించి ఈ చెరుకు గడ అంటే పండగ అనేది తీపి, అందరికీ కూడా తీపినిచ్చేది, క్రాంతులను ఇచ్చేది. ఎవరైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అసమాధానాలన్నింటినీ కూడా పాలతోరి పూర్తి స్థాయిలో అందరికీ ఆరోగ్యములు సమకూర్చేది అని పండగను తెలియజేయడం కోసం సాంస్కృతికంగా ఏర్పాటు చేసినటువంటి మా అచ్చికరత్న ఆంధ్రరత్నం. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నీ తప్పుడు జీవోలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చీకొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. కేంద్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పిఠాపురంలో వర్మ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా భోగి సంకల్పం పేరు మీద నిరసన కార్యక్రమం చేపట్టారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి
మాజీ ఎమ్మెల్యే వర్మ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్ వరకు కొనసాగింది. అనంతరం రాష్ట్రానికి పట్టిన కీడు తొలగాలని గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోల కాపీల జిరాక్స్లను భోగి సంకల్పం పేరు మీద భోగి మంటలలో వేసి దగ్ధం చేశారు. హామీలు కూడా 85% నెరవేర్చలేదు. రైతుకు మద్దతు ధర అన్నాడు, మద్దతు ధర లేదు. ధాన్యం కొనుగోలు లేదు, కొంటే డబ్బులు ఇవ్వడం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద వేల మంది పిల్లలు 2,20,000 మంది పిల్లలు ట్రైనింగ్ అయితే స్కిల్ డెవలప్మెంట్లో దాని మీద తప్పుడు కేసు పెట్టాడు. అలాగే మరి తప్పుడు కేసులు 4-5 కేసులు పెట్టాడు. అలాగే ఉచిత ఇసుక ప్రజల కోసం ఉచిత ఇసుక ఇస్తుంటే ఇసుక మీద తప్పుడు కేసులు పెట్టాడు, హైకోర్టులు చివాట్లు పెట్టింది. ఇలాగన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి మత్స్య పెట్టాలని, బురద చల్లాలని, మరి ఇటువంటి తప్పుడు ప్రకటనలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధాప్రసాద్ కార్యాలయం వద్ద భోగి మంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు. భోగి మంటలలో జగనాసుర పాలనలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు తెచ్చిన జీవో ప్రతులను, చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసుల ప్రతులను వేసి దగ్ధం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటూ కార్యకర్తలతో కలిసి జీవో ప్రతులను దగ్ధం చేశారు. రానున్న ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తగినంత బుద్ధి చెబుతారని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ రాష్ట్ర పురోగతి సాధ్యం కాదు. ఇవాళ అన్ని రంగాల్లో కూడా ఇవాళ విలువలన్నీ కూడా కాలరాచిన పరిస్థితి వచ్చింది. కేవలం ఓట్లని కొనుగోలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి ధ్యాస తప్ప వేరే కనిపించిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజలు అమ్ముడుపోయే వాళ్ళం కాదు అని నిరూపించాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో పిశాచ స్వామ్యంగా మారిపోయింది. భారత రాజ్యాంగం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నూతనంగా నిర్మించిన తాడేరు వంతెనను భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, శాసన మండలి చైర్మన్ కొయ్య మోహన్ రాజు ఇరువురు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉండేటటువంటి ఈ బ్రిడ్జిని ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలకి బహుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన ఈ బ్రిడ్జిని అతి తొందరగా సుమారు మొదలుపెట్టిన తర్వాత 2-3 నెలల్లోనే దాన్ని పూర్తి చేయించినందుకు ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే భీమవరంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఈ యొక్క అభివృద్ధి జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అవసరమైనటువంటి పిహెచ్సిలు, అలాగే సచివాలయాలు, అనేక రకాలుగా మరి మంచి అభివృద్ధి 5 సంవత్సరాల్లో జరగడం జరిగింది. మీదుగా ఈ బ్రిడ్జిని ప్రారంభించుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. అలాగే ముఖ్యంగా భీమవరం నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక భీమవరం పట్టణాన్ని ఏదైతే జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఆదేశాల మేరకు భోగి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన కీడు తొలగాలి, ఏపీ వెలగాలి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఎందుకు పనికిరాని 5 ఏళ్ల వైకాపా ఎన్నికల మేనిఫెస్టో, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన, టీడీపీ, ప్రజా సంఘాల నాయకులపైన మరియు తెలుగు యువత నేతలపైన పెట్టిన సిఐడి అక్రమ కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు, 5 ఏళ్లు గడుస్తున్న జాబు క్యాలెండర్లు ఇవ్వకుండా ఏపీ యువతను మోసం చేశారంటూ ఖాళీ జాబు క్యాలెండర్లు
వైకాపా అరాచకం వల్ల ఏపీ ప్రజలు కష్టాలతో కూడుకున్న ప్లాకార్డులన్నిటినీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన భారీ భోగి మంటలలో వేసి కాల్చేసి సైకో పోవాలని హలో ఏపీ బై బై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టర్, జిల్లా టీడీపీ కార్యాలయం కార్యదర్శి కంచర్ల శివరామయ్య, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు, జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ నాయుడు ఓంకార్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి మేడం సైదయ్య తదితరులు పాల్గొన్నారు. ఏళ్లగా చేస్తున్నటువంటి మోసాలు, అక్రమాలు, దగాలు, బడుగు బలహీనలు దోచుకోవడానికి ఇచ్చిన జీవోల పత్రులను తీసుకొచ్చి ఇక్కడ కాల్చివేసి ఏదైతే మరి సమాజంలో చీడలాగా దాపరించిన ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఇంట్లో పాత వస్తువులకి మరి ఏదైతే చెదలు పడితే మనం తీసుకెళ్లి వాటిని కాల్చివేస్తామో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇతరిచ్చిన జీవోలను కాల్చివేస్తూ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన యువతని మోసం చేస్తూ ఇచ్చిన అనేక జీవోలు అంటే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మరి రీసెంట్ గా చూసుకుంటే కేంద్ర పార్లమెంట్ లో చెప్పినటువంటి విధంగా 20 లక్షల పైచిలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కేవలం గ్రూప్ 1 కి 100 లోపు ఉద్యోగాలు ఇచ్చి ఈ ముఖ్యమంత్రి మరి నిరుద్యోగుల పాలిట శాపంగా మారి మరి రాష్ట్రంలో 1345 మంది ఉద్యోగాలు రాక మనస్తాపానికి గురై మాదక ద్రవ్యాలకు లోనై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏపీ మంత్రి రోజా కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలను వేసి పండగ జరుపుకున్నారు. తిరుపతి జిల్లా నగరిలోని ఆమె ఇంటి ఆవరణలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోగి మంటలను మంత్రి రోజా సెల్వమణి వెలిగించి ప్రజలందరికీ భోగి పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 3 రోజుల పండగ ప్రజల జీవితాలలో వెలుగులను, సిరి సంపదలను తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యాంశాలు మరోసారి. సాంప్రదాయ పంచకట్టుతో సతీ సమేతంగా సంక్రాంతి వేడుకలలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్. పల్లె వాతావరణం, అభివృద్ధి కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసిన అధికారులు. రాజధాని అమరావతిలోని మందడంలో నిర్వహించిన భోగి వేడుకలలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్. ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు. సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకలలో ఉత్సాహంగా డాన్స్ చేసిన వైసీపీ నేత మంత్రి అంబటి రాంబాబు. చప్పట్లతో ఉత్సాహపరిచిన స్థానిక ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.